తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ స్పీకర్ నిర్ణయమే ఫైనలని స్పష్టం చేసింది. అనర్హత వేటుపై స్పీకర్ కు గడువు విధించలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చేలా హైకోర్టు తీర్పు రావడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మళ్లీ ఫిరాయింపులు మొదలు కానున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారని తెలిపారు. కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. పీసీసీ చీఫ్ ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారనే టాక్ వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ హిమబిందు. అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూట్లో చేసుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు పండుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంత కాంగ్రెస్ కు వెసులుబాటుగా అనుకూలంగా మారిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషన్ పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీజే ధర్మాసనం ఈ రోజు ఒక సంచలన తీర్పిచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ నిర్ణీత గడువులోపు ఎమ్మెల్యేల అనర్హతపై ఒక నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అని చెప్పేసి సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దాన్ని ఈ రోజు సీజే ధర్మాసనం తీర్పును రద్దు చేసింది. ఏకంగా స్పీకర్ కొన్ని నిర్ణయాలు దృష్టిలో పెట్టుకొని, అంటే 10వ షెడ్యూల్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సంబంధించి నిబంధనలను పరిగణలోకి తీసుకొని స్పీకర్ ఈ ఎమ్మెల్యేల అనర్హతపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి టైం ఫ్రేమ్ గడువు లేకుండా ఇవ్వడంతో కొంత కాంగ్రెస్ కు ఇది అనుకూలంగా మారిందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ తీర్పే కొంత కాంగ్రెస్ కు కొంత ఊరట లభించింది. దీంతో మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కొంత వెనుకడుగు వేసినట్టుగా రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. ప్రస్తుత సమయంలో ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుట్లో చేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే రాజకీయంగా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇటు చాలా విషయాల్లో పోటాపోటీగా ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధము రాజకీయాల్లో హాట్ వాతావరణం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఎలాగైనా ఒక పొలిటికల్ షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. దానికి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుట్లో చేర్చుకొని దానికి సంబంధించి బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో సంబంధించి కీలక ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇద్దరు మంత్రులతో కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఒక 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరలో కాంగ్రెస్ గూట్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే డిసెంబర్ మొదటి వారంలో ఈ ఇద్దరు మంత్రులకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక సమయం ఎప్పుడు చేర్చుకోవాలనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొంత ఊరట లభించడంతో వీలైనంత త్వరలో విధంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే ఉంది. ఈ లోపే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య హైడ్రా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, చాలా అంశాల్లో లఘుచర్ల అంశాల్లో కావచ్చు కాంగ్రెస్ కు ఒక రకంగా బీఆర్ఎస్ ప్రతి సవాలు విసురుతా ఉంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా రాజకీయంగా ఒక కాంగ్రెస్ నుంచి కూడా ఒక యాక్షన్ ఎన్కౌంటర్ ఉండాలని చూస్తుంది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకుంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే వ్యూహాలు పండుతుంది. అంటే కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నట్టుగా అతను అధికారికంగానే ప్రకటించాడు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంతమంది కూడా కాంగ్రెస్ గూటికి చేరతారా అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. అయితే ఎప్పుడు ఏంది అనేది మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డితో ఆ ముఖ్యమైన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో సంప్రదింపులు పూర్తయినాయి. ఈ సంప్రదింపుల తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ మొత్తంగా ఈ వ్యవహారాలకు సంబంధించి ఆ ఇద్దరు మంత్రులు చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అతి త్వరలోనే వీలైతే డిసెంబర్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటున్నారు. ఆ మంత్రివర్గ విస్తరణ లోపే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరతారని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్ళు ఇంకో రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు మొదటగా ఢిల్లీలోకి వెళ్లి కాంగ్రెస్ ముఖ్య నేతలను హైకమాండ్
కలిసిన తర్వాతనే ఇక్కడ అధికారికంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మళ్ళొక్కసారి ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంతమందిని కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయాల్లో మొత్తం ఉన్నట్టుండి మరోసారి ఇప్పుడు తెరపైకి మళ్ళీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ పై చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. హిమబిందు అంటే రాధాకృష్ణ, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఎక్కువ మంది మరి ఎమ్మెల్యేలు వెళితే అంటే చాలా వరకు చూసాం కొన్ని నియోజకవర్గాల్లో. మనం ఇప్పటికే సంజయ్ కుమార్ అక్కడికి వెళ్ళడాన్ని అక్కడ జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అంటే ఎలాగ ఒకవేళ నిజంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కనుక అటు జంప్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాగ ఈ సమస్యను ఎదుర్కొని చెక్ పెట్టనుంది? అయితే ఇప్పటికే పార్టీలో చేర్చుకుంటున్న ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అంటే గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ నేతలకు కూడా ఇప్పటి నుంచి హైకమాండ్ పిలిపొస్తుంది. భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రాజకీయంగా కాంగ్రెస్ బలాన్ని స్ట్రెంథెన్ చేయాలి. సో ఆటోమేటిక్ గా ప్రతిపక్షాన్ని వీకెండ్ చేయాలంటే కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వీలైనంత ఎక్కువ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. అప్పుడు భవిష్యత్తులో కూడా మనకు రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పటికైతే ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకున్నా మీకు సంబంధించిన మటుకు అధికారానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఆ నియోజకవర్గంలో మీ మాట కూడా చెల్లుబాటు అవుతుంది ఎమ్మెల్యేతో పాటుగా అని చెప్పేసి కొంత కాంగ్రెస్ ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అలాంటి ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తో చేరాలనుకుంటున్న ఆయా పరిస్థితుల్లో ఆయా నేతలతోని చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఈ సంప్రదింపులో భాగంగానే ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలతో పాటుగా అదే సమయంలో కాంగ్రెస్ ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఎటే టైంలో ఇద్దరి నేతలతోనే ఇటు నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కాంగ్రెస్ తెలుస్తోంది. ద్విముఖ వ్యూహంగా ఇటు ఆపరేషన్ ఆకర్ష్ దాంట్లో వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వచ్చే వాళ్ళను పార్టీలో వచ్చే వాళ్ళని తీసుకుంటుండటంతో పాటుగా అదే సమయంలో పార్టీలో ఉన్న వాళ్ళను ఎలాంటి అలకపాన్పు ఎక్కకుండా అంటే ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఎలాంటి అసంతృప్తి రాగాలు వినిపించకుండా ముందస్తుగానే వాళ్ళకి ఏదైనా ఒక పదవిని ఆశ చూపి లేకుంటే ఏదైనా పదవిని ఇస్తూ వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ నుంచి జరుగుతా ఉంది. ఈమె రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.